దేవుడు అనుగ్రహించు ఆ ఫలం కోసము, దేవుడు అనుగ్రహించు ఆ గొప్ప స్థితి కోసం మీరు పోరాడండి, ప్రయత్నించండి అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అందుకే 7వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు పోరాడుడి. ఆ ద్వారము ఇరుకైనది, ఆ దారి సంకుచితమైనది. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి. అంతము వరకు సహించిన వాడే జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఇలా ఉన్న వాటిని ఎక్కువగా నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అలా ఉన్నా, నేను ఇలా ఉన్నా, నన్ను పిలిస్తే ఇలాంటి వాళ్ళే పిలవాలి, నేను వస్తే 1000 మందే రావాలి అనే వాళ్ళు సువార్థికులు కాదండి. ఎక్కడికైనా వెళ్ళి దేవుని సువార్తను, దేవుని మాటలను ప్రచారం చెయ్యాలి, ఆయన వాక్యాన్ని ప్రచురితం చెయ్యాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా తాలుకొని క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కదలాలి. కానీ కొద్ది వరకు మాత్రమే డబ్బున్న వారి దగ్గరికి మాత్రమే వచ్చి నేను ప్రార్థన చేస్తాను, డబ్బున్న వారి దగ్గర నేను నిలబడతాను, వారిని మాత్రమే కలుస్తాను, వేరే వాళ్ళను కలవను అని. విశ్వాసులందరూ డబ్బున్న వాళ్ళేం కాదండి. విశ్వాసులంతా కష్టపడి పనిచేసి కూలీలకు పోయి రోజువారి కూలీలో దేవుని కోసం తీసుకొని పెట్టుకొని ఇస్తే ఆ కానుకల ద్వారా పెద్దగా అవుతున్న వాళ్ళు అనేకులు, అవునా కదా? వాళ్ళు ఇస్తున్న దశమ భాగాలే కానీ, వాళ్ళు ఇస్తున్న కానుకలే కానీ, వాళ్ళ మొక్కుబడి కానుకలే కానీ, వాటి వల్ల పెరుగుతూ ధనాన్ని అభివృద్ధి చేసుకుంటూ అతిశయించడము గొప్ప సంగత. అంతకంటే క్రీస్తు నిమిత్తమైన నింద ఎంతో భాగ్యము, ఎంతో గొప్పది, ఎంతో ధన్యత. అది నిందింపబట ధన్యతే. ఒకటి సప్పట్లు కొడితే ధన్యత కాదండి, ఒకటి మనల్ని మెచ్చుకుంటే ధన్యత కాదు. క్రీస్తు నిమిత్తమైన నింద ఎంతో గొప్పది. అలాంటి వారు ధన్యులు. అలాంటి వారిదే దేవుని రాజ్యము, దేవుని లోకము. ఆ విషయాలు మనం గమనించుకొని మన నిత్య జీవితంలో ఎవరు ఎలాగ ఉన్నారనేది గమనించుకోవాలి. మనము ఎలా ఉన్నామనేది ముందు. సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నాకు సెలవిమ్ము అంటే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో అన్నాడు. అప్పుడు నీకు తేడాగా కనిపిస్తుంది. కాబట్టి మొదట మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆ తరువాత మనము ఎదుటి వారికి చెప్పేలాగా ఉండాలి. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా, ఈ విధంగా నడుచుకుంటున్నారా అన్నది.